అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మార్చుకోలేదు. తన వంకర బుద్ధిని బయట పెడుతూనే ఉంది. ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ సైనికులు కాల్పులకు దిగబడ్డారు. దీంతో భారత సైనికులు కూడా ధీటుగా ఎల్ఓసిలో పాకిస్తాన్ సైనికులకు ధీటైన జవాబు చెప్తున్నారు. ప్రస్తుతం ఎల్ఓసి ఉడికిపోతూ ఉంది, ఎల్ఓసి దగ్గర రగులుతూ ఉంది. ఎల్ఓసి దగ్గర ఉండే పరిస్థితిని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సహజంగా ఎల్ఓసి దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది 740 కిలోమీటర్లు పొడవు ఉంటుంది ఎల్ఓసి. కాశ్మీర్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఎల్ఓసి ఉంటుంది. తూర్పు వైపు భారత్ ఉంటుంది, పశ్చిమం వైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంటుంది. అక్కడ నిత్యం పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరి అయిపోయినప్పటికీ కూడా పాకిస్తాన్పై ఏ క్షణమైనా భారత్ విరుచుకుపడే అవకాశం ఉంది. బుద్ధి చెప్పడానికనే సంకేతాలు ఇస్తున్నప్పటికీ, పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోలేదు. ప్రస్తుతం ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. భారత భూభాగం వైపు, భారత సైనికుల వైపు తమ తుపాకీలను ఎక్కుపెట్టి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భారత సైనికులు కూడా తిరిగి పాకిస్తాన్కు అదే ధీటులో సమాధానం చెప్తున్నారు. ప్రస్తుతం కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్ఓసి దగ్గర ప్రస్తుతం అలజడి కనిపిస్తుంది. ఎల్ఓసి దగ్గర తుపాకుల మోతలు వినిపిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరుపుతున్నారు. భారత్ కూడా అంతే ధీటుగా కాల్పులు జరుపుతుంది. పహల్గామ్ ఘటన తర్వాత ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఒంటరైపోతూ ఉంది. భారత్ విధించిన ఆంక్షలతో ఆర్థికంగా కుదేలవుతుంది. భారత్ విధించిన ఆంక్షలతో అటు తాగునీటి, సాగునీటి కష్టాలు ఎదుర్కోబోతోంది. ఇటు త్రివిధ దళాలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతూ ఉన్న సమయంలో భారత జాతి కసిగా పాకిస్తాన్ వైపు బుద్ధి చెప్పడానికి ఎదురు చూస్తున్న సమయంలో ఎల్ఓసి దగ్గర తన వంకర బుద్ధిని పాకిస్తాన్ బయట పెట్టుకుంది. పాకిస్తాన్ సైనికులు భారత సైనికులపై కాల్పులకు తెగబడటంతో ఇప్పుడు భారత్ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్తూ ఉంది. పాకిస్తాన్ కూడా నిన్న అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. పాకిస్తాన్ ప్రభుత్వానిది వంకర బుద్ధే, పాకిస్తాన్ ఆర్మీది వంకర బుద్ధే. అందుకే ఆ వంకర బుద్ధి గల పాకిస్తాన్లో ఉగ్రవాదులు పుడుతూ ఉంటారు. ఉగ్రవాదులను తయారు చేసే కేంద్రంగా పాకిస్తాన్ ఉంది. నిజానికి మనం మేక్ ఇన్ ఇండియా అంటూనో, ఆర్థిక వృద్ధిని సాధించుకుంటూను, సంయమనం పాటిస్తూను, శాంతిని చూపిస్తూ భారతదేశం ప్రపంచ దేశాలతో స్నేహాస్తాన్ని అందుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, పాకిస్తాన్ మాత్రం ఎప్పుడు భారతదేశంపై విరుచుకుపడదామనే వంకర బుద్ధితో అక్కడ ఉగ్రవాదులను తయారు చేస్తోంది. భారతదేశంపై జరిపిన దాడికి, తమ దేశంలో పుట్టిన ఉగ్రవాద మూకల కారణంగా భారతదేశంపై జరిగిన దాడికి సిగ్గుతో తలదించుకోకుండా పాకిస్తాన్ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ ఏమంటుంది? భారతదేశం మాపై అసత్యాలను ప్రచారం చేస్తోంది. భారతదేశం దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవని, కానీ అన్ని సాక్ష్యాధారాలను సేకరించి పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు ఒంటరిగా నిలిపి ఈసారి పాకిస్తాన్ చరిత్రలో గుర్తుపెట్టుకునే బుద్ధిని చెప్పబోతున్నాం. ఈ చర్యలు ఒకవైపు జరుగుతూ ఉంటే, ఇటు ఎల్ఓసి దగ్గర చూడండి ఒకసారి. ఎల్ఓసి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉంటాయో చూడండి. ఎల్ఓసి దగ్గర ప్రస్తుతం వంకర బుద్ధిని పాకిస్తాన్ బయట పెడుతూ ఉంది. భారతదేశం వైపు కాల్పులు జరుపుతూ ఉంది. ఇప్పుడు మన ఆర్మీ చీఫ్ కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. ఎల్ఓసి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పాకిస్తాన్ భారతదేశం మధ్య సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇటు బిఎస్ఎఫ్ జవాన్ కూడా, పంజాబ్లో బిఎస్ఎఫ్ జవాన్ని పాకిస్తాన్ తమ అదుపులో ఉంచుకుంది. కళ్ళకు గంతలు కట్టి మరి, చేతులు కట్టి మరి తమ అదుపులో ఉంచుకుంది. ఇటు పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు ఒంటరిని చేసి పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి రెడీ అవుతున్న సందర్భంలో భారత ఆర్మీ చీఫ్ ఈరోజు కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడ పరిస్థితుల్ని అంచనా వేయటానికి, అక్కడ దాడి జరిగిన ప్రదేశంలో ఆయన పర్యటించి భద్రతా వైఫల్యాలు ఏమైనా ఉన్నాయనే విషయంపై కూడా ఆయన సమీక్షించబోతున్నారు. ఇప్పుడు జరిగిన దాడి నేపథ్యంలో, ఉగ్రవాదులు కాశ్మీర్పై జరిపిన దాడి తర్వాత కొన్ని భద్రతాపరమైనటువంటి మాటలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడికి వచ్చే పర్యాటకులకు మరింత భద్రతను కల్పించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై కూడా ఆయన సమీక్షించబోతున్నారు.
ఇటు భారతదేశం మన కేంద్ర ప్రభుత్వం కూడా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో చెప్పాయి పాకిస్తాన్కి ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికి తీసుకునే ఎటువంటి చర్యకైనా మద్దతు ఉంటుందని. భారతదేశంలో ఇప్పుడు పార్టీలకు అతీతంగా ప్రదేశాలకు అతీతంగా అన్ని భారతదేశం అంతా కూడా సమగ్రంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలి అని ముక్త కంఠంతోనే నినదీస్తున్నాయి. ఈరోజు రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడ ఉన్న భద్రతా వైఫల్యాల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆర్మీ చీఫ్ కూడా ఈరోజు కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. కాశ్మీర్పై దాడి ఘటనతో భారతదేశం రగిలిపోతూ ఉంది. మోదీ నిన్న ఆల్ పార్టీ మీటింగ్ను కూడా నిర్వహించారు. ఆల్ పార్టీ మీటింగ్లో అన్ని పార్టీల నాయకులు కూడా ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికి మీరు ముందుకు వెళ్ళండి, ఎటువంటి చర్యలు తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తాము అని చెబుతూ ఉన్నారు. ఇప్పటికే సరిహద్దుల దగ్గర మూసేశారు. సరిహద్దులను మూసేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. మరోవైపు పాకిస్తాన్ చెరలో ఇప్పుడు బందీగా ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ను విడిపించడానికి దౌత్యపరమైనటువంటి అంటే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో అటువైపున్న దౌత్యాధికారులను పాకిస్తాన్లో ఉన్న మన దౌత్యాధికారులను భారతదేశానికి తిరిగి వచ్చేయండి అని చెప్పాము. ఇక్కడ పాకిస్తాన్ దౌత్యాధికారులు భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ దౌత్యాధికారులను మీ దేశానికి పొండి అని చెప్పాము. సరిహద్దులను కూడా క్లోజ్ చేసాం. ఆ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ సరిహద్దు గేట్లను క్లోజ్ చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సరిహద్దులను మూసేశాం. పాకిస్తాన్ పౌరులు ఎవరైనా భారతదేశంలో ఉంటే వెళ్ళిపోండి అని చెప్పాం. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ అధికారులను మీ దేశానికి పొండి అని చెప్పాము. ఇప్పుడు భారతదేశంలో పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్లను శత్రువులుగా చూసే పరిస్థితి ఉంటుంది. అధికారులు కానీ పౌరులు కానీ వాళ్ళు ఎవరున్నా కూడా శత్రువులే. అందుకే ఈ సందర్భంలో పాకిస్తాన్ పౌరులకు ఎవరు ఆశ్రయం ఇచ్చినా అది భారత జాతిపై చేసే దాడికి సపోర్ట్ చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అస్సాంలో AIDUF ఎమ్మెల్యే ఒకరు ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేగా ఉండి పాకిస్తాన్కు సపోర్ట్ చేశాడు. ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. AIUDF పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు అస్సాంలో. అతను ఈ దాడి చేసిన పాకిస్తాన్ సపోర్ట్ చేయడంతో అధికారులు ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. ఇలా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్కు జై కొట్టే వాళ్ళు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా దేశద్రోహులుగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం LOC దగ్గర కాల్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. LOCలో పాకిస్తాన్ తన వంకర బుద్ధిని చూపిస్తూ ఉంది, తన వంకర బుద్ధిని చాటుకుంటూ ఉంది. నిన్న ఆల్ పార్టీ సమావేశం జరిగింది. ఆల్ పార్టీ సమావేశంలో భారత్ తీసుకునే ఎటువంటి చర్యలకైనా మా మద్దతు ఉంటుంది అని విపక్షాలన్నీ కూడా చెప్పాయి. రాహుల్ గాంధీ ఈరోజు కాశ్మీర్ వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడ ఉన్న భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పౌరులకు అలాగే అక్కడికి వెళ్ళే పర్యాటకులకు కల్పించే భద్రత ఏ విధంగా ఉంది అనే విషయంపై కూడా రాహుల్ గాంధీ మాట్లాడటానికి చూడటానికి కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. కాశ్మీర్లో ఈ దాడి వెనుక కొన్ని భద్రతాపరమైన లోపాలు ఉన్నాయి అనే చర్చ కూడా వస్తుంది. అందుకే ఆర్మీ చీఫ్ కూడా ఈరోజు కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. ఆర్మీ చీఫ్ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ భద్రతా చర్యలపై ఆయన సమీక్షించే అవకాశం కూడా ఉంది. ఇటు పాకిస్తాన్పై తీసుకునే చర్యల విషయంలో కూడా భారత్ దూకుడుగా ముందుకు వెళ్తుంది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ను మరింత ఒంటరి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ దాడికి సూత్రధారి పాకిస్తానీ అని భారత దగ్గర ఇప్పటికే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మరిన్ని ఆధారాలను కూడా సేకరించి ప్రపంచ దేశాల ముందు పెట్టబోతోంది. ఈసారి పాకిస్తాన్ని కాపాడటం ఎవరి వల్ల కూడా కాదు. ఈసారి పాకిస్తాన్ వెనకేసుకొని వచ్చే సాహసం ఏ దేశం కూడా చేసే అవకాశం ఉండదు అనే చర్చ జరుగుతూ ఉంది. ఒక పక్క మన జవాన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ తోక ముడిచిపోవాల్సినటువంటి సందర్భం, సిగ్గుతో తలదించుకొని ఉండాల్సినటువంటి సందర్భంలో ఇది మా తప్పు కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. భారత్ మాపై నిందలు వేస్తోందని ప్రపంచ దేశాల ముందు మొసలి కన్నీళ్లు కార్చే ప్రయత్నం ఇప్పుడు పాకిస్తాన్ చేస్తోంది. ఇటు LOC వెంబడి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. నిజానికి ఇలాంటి సందర్భంలో
ఎల్ఓసిలో మరింత అప్రమత్తంగా ఉండాలి, మరింత శాంతియుతంగా ఉండాల్సినటువంటి అవసరం. కానీ ఎల్ఓసిలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. అంతేకాదు అత్యవసర సమావేశాన్ని నిర్వహించి భారత్పై విషం కక్కే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ దేశాల ముందు భారత్పై అసత్యాలు ఏ విధంగా చెప్పాలి అనే విషయం గురించి వాళ్ళు ఈ అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నట్టుగానే మనకు కనిపిస్తోంది. దాడి మా పని కాదు అని చెప్తోంది. భారతదేశమే మా దేశంలో దాడులకు వ్యూహరచన చేస్తోంది అని అసత్యాలు చెప్పే ప్రయత్నం ఇప్పుడు పాకిస్తాన్ చేస్తోంది. కానీ భారతదేశం మాత్రం ఈసారి పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పబోతుంది. ఈసారి భారతదేశం పాకిస్తాన్కి చెప్పే ఆ గుణపాఠం పాకిస్తాన్ చరిత్రలో గుర్తుండిపోతుంది. బహుశా పాకిస్తాన్ రూపురేఖలను మార్చేసే అవకాశం కూడా ఉంటుంది. పాకిస్తాన్ భౌగోళిక స్వరూపం మారిపోయే అవకాశం ఉంటుంది అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఆర్మీ చీఫ్ కాశ్మీర్కి వెళ్తున్న నేపథ్యంలో ఎల్ఓసిలో ఆల్రెడీ కాల్పులు ఇప్పటికీ రాత్రి నుంచి ఇప్పటికీ కాల్పులు అక్కడ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అలాగే బీఎస్ఎఫ్ జవాన్ని విడిపించడానికి తీసుకోబోతున్న చర్యల గురించి వివరించడానికి మా ప్రతినిధి రామ్దాస్ మనకు అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం బోర్డర్లో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఎల్ఓసి వెంబడి ఎటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి? అలాగే నిన్న కూడా మనం చూసాం, ఒకవైపు ఉగ్రవాదులు నక్కి ఉన్నారు అనే సమాచారంతో భారత సైనికులు అక్కడికి వెళ్ళి ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక భారత సైనికుడు కూడా వీరమరణం పొందారు. ఇప్పుడు ఒక భారత సైనికుడు పాకిస్తాన్ దగ్గర బందీగా ఉన్నారు. ఉగ్రవాదులపై జరిపిన కాల్పుల్లో ఉగ్రవాదులు తిరిగి జరిపిన కాల్పుల్లో ఒక భారత సైనికుడు వీరమరణం పొందిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. అలాగే కాశ్మీర్లో సాగించిన మారణకాండకు పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి భారత్ వడివడిగా తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ కూడా ఒక హై టెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, బోర్డర్లో ఉన్న పరిస్థితులు ఏంటి? ఫిరోజ్పూర్ బార్డర్ దగ్గర దాదాపు 187వ చెక్ పోస్ట్ దగ్గర పీకే సింగ్ అనే ఒక జవాన్, బీఎస్ఎఫ్ జవాన్ ని ప్రస్తుతం బందీగా పట్టుకున్నారు. అయితే అతన్ని వెంటనే విడుదల చేయాలంటూ భారత్ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సింగ్ ను వెంటనే విడుదల చేయాలంటూ అయితే తీవ్రమైన ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అతడు పొరపాటున సరిహద్దు కంచె అవతల వైపు అక్కడ పొలం పనులు చేసుకుంటూ రైతుల దగ్గర వెళ్లి చెట్టు కింద కూర్చున్నప్పుడు అక్కడ పాకిస్తాన్ జవాన్లు వచ్చి అతన్ని బందీగా పట్టుకుని తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అతని విడుదల కోసం అయితే తీవ్రంగా భారత ప్రభుత్వం శ్రమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోసారి అయితే పాకిస్తాన్ తీవ్రమైన కవింపు చర్యలకు పాల్పడుతుంది. సరిహద్దు వెంబడి ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతుందని చెప్పొచ్చు. కుక్కతో ఒక వంకర అన్నట్లుగా పాకిస్తాన్ వక్రబుద్ధి ఇక్కడ మనకు కనబడుతుంది. ఓవైపు తమది కాని కాశ్మీర్ గురించి అంతర్జాతీయ వేదికలపై పదే పదే చెప్తూనే మరోవైపు ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ కాశ్మీర్ లో ప్రశాంతతకు భంగం కల్పిస్తుంది. ఖచ్చితంగా తాజాగా పహల్గామ్ లో ముష్కర్ల దాడితో 26 మంది అమాయక ప్రాణాలు బలిగొన్న నేపథ్యంలో భారత్ ఏదైతే చర్యలు తీసుకుంటుందో వాటికి ప్రతిగా మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇక్కడ ఎల్ఓసి వెంబడి నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ సైన్యం నుంచి భారత బలగాల వైపు కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే శత్రు దాడిని భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. పాక్ సైన్యానికి కాల్పులకు ధీటుగా జవాబిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం మీద పలు ప్రాంతాల్లో కాల్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ భారత ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నట్టుగా తెలిసింది. చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరుపుతోందని పాకిస్తాన్ వైపు నుంచి మన ఆర్మీ ఆఫీసర్ చెప్తున్నారు. మన బలగాలు కూడా వాటిని తిప్పికొడుతున్నాయని అంటున్నారు. కాల్పుల్లో ప్రస్తుతానికైతే ఇంకా ఎవరు గాయపడ్డట్టుగా కొన్ని సెక్టార్లో అయితే తెలుస్తుంది. బట్ ఇక్కడ పాకిస్తాన్ మాత్రం కయ్యానికి కాలు దూకుతున్న వైనం మనకి ఇక్కడ కనబడుతోంది. ఇండియా మాత్రం రెడీ అవుతుంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ బాధ్యులైన వారిని పట్టుకునేందుకు జమ్మూ కాశ్మీర్ లో అనుబంధంగా గాలిస్తోంది. అలర్ట్ గా ఉండాల్సిన సంగతిని భద్రతా దళాలకైతే ఆదేశాలు జారీ చేస్తుంది. టెర్రరిస్టులే కాదు, టెర్రరిజాన్ని ప్రోత్సహించే వాళ్ళని కూడా సహించేది లేదని చెప్తున్నారు. గురువారం నిన్న అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును హోంశాఖ మంత్రి కలిశారు, విదేశాంగ శాఖ మంత్రి కలిశారు. పహల్గామ్ ఘటన తర్వాత తీసుకున్న నిర్ణయాలు పూర్తి అంశాలపై కూడా రాష్ట్రపతి వివరించారు. పహల్గామ్ రామ్దాస్, ఇప్పుడు ఆర్మీ చీఫ్ కూడా కాశ్మీర్ కి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ పర్యటన గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఆర్మీ చీఫ్ కూడా కొద్దిసేపట్లో పర్యటన వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా అంటే త్రివిధ దళాధిపతులకు ఆల్రెడీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచన చేశారు. కొద్దిసేపట్లో అంటే కాశ్మీర్ లో ఉన్నటువంటి నియంత్రణ రేఖ వెంబడి ఆర్మీ చీఫ్ పర్యటిస్తున్నారంటే నిజంగా ఇది చాలా ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే నియంత్రణ రేఖ వెంబడి వరుసగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయా చెక్ పోస్టుల దగ్గర భారత్ సైన్యం
ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి భారత సైనికాధికారులు, సీనియర్ సైనికాధికారులతో ఆర్మీ చీఫ్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు గగనతలం వెంబడి అలాగే ఇటు ఆర్మీ యుద్ధ ట్యాంకర్లు కావచ్చు మోహరించిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు నేవీ కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఆర్మీ చీఫ్ మాత్రం పాకిస్తాన్ లోని పలు సెక్టార్లో ఇవాళ పర్యటించబోతున్నారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్నటువంటి కవ్వింపు చర్యలు, ఒకవేళ కాల్పులు చోటు చేసుకుంటే కనుక ఎలాంటి వ్యూహాలను అనుసరించే అంశాలపై కూడా సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ తో ఆయన సమావేశమై పూర్తిస్థాయి అంశాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మొత్తం మీద నిన్న జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లు కూడా ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలుపుతూ అన్ని రాజకీయ పక్షాలు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఇక భారత్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని మాత్రం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు నా భారత ప్రధాని చేసిన ప్రసంగం కూడా మనం ఒకసారి గమనిస్తే కనుక ఖచ్చితంగా ఇక మట్టిలో కలపడమే మిగిలింది, శత్రువులంటూ ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం కూడా భారత్ కఠిన నిర్ణయం తీసుకోబోతుందనే హెచ్చరికలు ఇప్పుడు ఇస్లామాబాద్ కు పంపినట్టు అవుతుంది. ముఖ్యంగా ఆయన ఇంగ్లీష్ లో ప్రసంగించారు. అంటే యావత్ ప్రపంచానికి అర్థమయ్యేలా మనం తీసుకునే చర్యలు ఏంటనేది కూడా ఆయన మాట్లాడారు. మరోవైపు G20లోని సభ్య దేశాలకు కూడా ఆయన సూచనలు చేశారు. అలాగే రాయబారంతో కూడా నిన్న విదేశాంగ శాఖ మంత్రి సమావేశమయ్యారు జయశంకర్. ప్రస్తుత పరిణామాలకు సంబంధించి కూడా చర్చించారు. ఓవైపు ట్రంప్ ఫోన్ చేశారు, మరోవైపు మెలానియా కూడా ఫోన్ చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా భారత ప్రధానితో ఫోన్ లో సంభాషించారు. ముఖ్యంగా కాశ్మీర్ అంశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలనే అంశంపై కూడా చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, మీకు మేము మద్దతుగా ఉంటామంటూ అంతర్జాతీయ దేశాధినేతలు కూడా భారత్ కు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా, ఆస్ట్రేలియాతో పాటు ఇండోనేషియా, చైనా దేశాల రాయబారులతో కూడా భారత విదేశాంగ శాఖ సమావేశమైంది. ఇటు ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా పూర్తి స్థాయి ఎలాంటి నిర్ణయాలకైనా మద్దతు ఇస్తామంటూ అన్ని పార్టీలు ముక్త కంఠంతో చెప్పడంతో ఒకసారిగా భారత ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలతో ఇండియా ఆక్రమణ పేరుతో ఇప్పటికే వైమానిక విన్యాసాలు కూడా మొదలుపెట్టింది. అటు INS విక్రాంత్ కావచ్చు, INS సూరత్ కావచ్చు, ఇట్లాంటి యుద్ధవాహక నౌకలు కూడా అరేబియా సముద్ర జలాల్లోకి ఆల్రెడీ దిగి రిహార్సల్స్ మొదలుపెట్టిన పరిస్థితి కనబడుతుంది. బట్ పాకిస్తాన్ కూడా అక్కడ మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇండియా సైనిక విన్యాసాలతో ఒక్కసారిగా బెంబేలెత్తిన పాక్ కూడా అటు గదర్ పోర్ట్ అలాగే కరాచీ తీర ప్రాంతాల్లో కూడా అక్కడ మిసైల్స్ టెస్టింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు బలగాలను కూడా LOC వెంబడి మోహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు లాహోర్ అలాగే రావులపల్లి నుంచి భద్రతా బలగాలు కూడా ఇటు నియంత్రణ రేఖ వైపు పంపించినట్టుగా తెలుస్తుంది. పాక్ కూడా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి నిన్న భారత్ ను మరింత రెచ్చగొట్టే కవ్వింపు చర్యలు పాల్పడుతున్న నేపథ్యంలో ముఖ్యంగా మరి ఏం జరగబోతుంది, ఇవాళ భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఇంకా చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, చాలా కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో ఒప్పందాల రద్దుతో పాటు దౌత్య యుద్ధంతో పాటు ఈ భౌతిక దాడులు కనుక జరిగితే కనుక ఇటు భారత్ పాకిస్తాన్లు ఏ రకంగా తలబడబోతున్నాయి, ఏ రకంగా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని మాత్రం కొద్ది రోజులు చూడాల్సింది. అంటే ముఖ్యంగా కొద్ది గంటల్లోనే, రోజులు కూడా కాదు, ఏం జరగబోతుంది, భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. బట్ భారత్కు చెందిన త్రివిధ దళాధిపతులు అయితే ప్రస్తుతం అప్రమత్తంగా ఉన్నారు. రక్షణ శాఖ మంత్రి ప్రధాని ఇచ్చిన సూచనల మేరకు ఇప్పటికే అన్ని విధాలా అప్రమత్తంగా ఉన్నారు. ఒకవేళ ప్రత్యర్థి నుంచి ఎలాంటి వ్యూహాల అమలు చేస్తారు, మనం ఎలాంటి ఎత్తులు వేయాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధతకు సిద్ధంగా ఉన్నారు. రైట్ రామ్దాస్, కాశ్మీర్ లో దాడి తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలన్నీ కూడా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ అయితే మేము ఇది యుద్ధంగానే భావిస్తున్నామని చెబుతూ ఉంది. ఎందుకంటే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం అనే నిర్ణయాన్ని మేము యుద్ధ చర్యగానే భావిస్తున్నామంటూ పాకిస్తాన్ చెప్తుంది. పాకిస్తాన్ నిన్న అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. భారతదేశంపై ఇంకా ప్రపంచ దేశాల ముందు ఎలా విషం కక్కాలి అని వాళ్ళు అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నారు. అంతేకాదు LOCలో ఇప్పటికీ తోక జాడిస్తూ ఉన్నారు. LOCలో ఇప్పటికీ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి, రాత్రి నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ సైనికులు LOC వెంబడి భారత సైనికులపై కాల్పులు జరుపుతుంటే భారత సైనికులు కూడా ధీటుగా ఆ కాల్పులకు సరైన జవాబు చెబుతూ ఉన్నారు. ఇప్పటికే కాశ్మీర్లో జరిగిన దాడికి సూత్రధారిగా ప్రపంచ దేశాల ముందు ఒంటరైపోతున్నామని సిగ్గుతో తలదించుకుని తోక ముడిచి పారిపోవాల్సిన పాకిస్తాన్ ఇంకా తన విష కోరలను చాచుతూనే ఉంది. అత్యవసర సమావేశాన్ని నిర్వహించి భారత్పై ఎలా విషం కక్కాలా అని మాట్లాడుకుంటూ ఉంది. ఈ సమయంలో భారతదేశం
అన్ని సాక్ష్యాలను కూడా సేకరించింది. ఈ దాడి వెనుక పాకిస్తానే ఉంది అని ప్రపంచ దేశాలకు చూపించడానికి. ఇటు త్రివిధ దళాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. నిన్న ఆల్ పార్టీ సమావేశాన్ని నిర్వహించింది. పాకిస్తాన్పై చెప్పబోయే బుద్ధి ఏ విధంగా ఉండాలి, ఉగ్రవాదులకు ఏ విధమైన గుణపాఠం చెప్పాలి అనే విషయంపై ఆల్ పార్టీ సమావేశంలో నిర్ణయించుకున్నారు. అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో చెప్పాయి, ఉగ్రవాదుల పీచి మనచటానికి తీసుకునే ఎటువంటి నిర్ణయాన్నైనా మేము సపోర్ట్ చేస్తామని అన్ని పార్టీలు కూడా చెప్పేశాయి. ఇటు భారత పౌరులు కూడా ఎప్పుడెప్పుడు పాకిస్తాన్కు సరైన బుద్ధి చెబుతామని ఎదురు చూస్తున్నారు. ఒకసారి మీరు కమెంట్స్లో కూడా చూడొచ్చు. ఈ కమెంట్స్లో మేము ఒక క్వశ్చన్ అడిగాము. ఆ అడిగిన క్వశ్చన్కు పాకిస్తాన్ ఏ విధంగా దెబ్బ కొట్టాలి అనే క్వశ్చన్కు ఎక్కువ మంది పాకిస్తాన్ ఏం చేద్దామని అడిగితే యుద్ధమే కరెక్ట్ అని ఏకంగా 80% మంది అంటూ ఉన్నారు. ఆర్థికంగా దెబ్బ కొడదామని 20% మంది చెప్తున్నారు. మీ కమెంట్స్ను కూడా ఒకసారి నేను చదివి వినిపిస్తాను. కమెంట్స్ చేస్తున్న వారిలో ఎప్పుడెప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెబుదామా అని. మోదీ గారు, భారతదేశం మీకు సపోర్ట్గా ఉంటుంది, సర్జికల్ స్ట్రైక్తో సరిపెట్టొద్దు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్లో కలిపేయండి, మిమ్మల్ని భారతదేశం ఈ సంవత్సరం గుర్తుపెట్టుకుంటుంది అంటూ సత్య ఆర్జా కమెంట్ చేశారు. అలాగే నాగేశ్వరరావు వేమూరి, ఆర్థిక దాడి ఎక్సలెంట్ అంటూ, ఆర్థిక దాడి చేస్తే బాగుంటుంది అంటూ నాగేశ్వరరావు కమెంట్ చేశారు. ఇక శేషగిరి కమెంట్ చేశారు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది అని. మరికొంతమంది లక్ష్మీనారాయణ కమెంట్ చేశారు, భారత మాతకి జై అనే కమెంట్ చేస్తూ ఉన్నారు. జై భారత్ అంటూ సతీష్ కమెంట్ చేశారు. మురళీప్రసాద్ కమెంట్ చేస్తూ ఉన్నారు. అవసరమైతే మేము కూడా యుద్ధంలో పాల్గొంటాము అంటూ కమెంట్ చేశారు. పంతల సన్ని పోరాడదామంటూ కమెంట్ చేశారు. బన్నీ అనే వ్యక్తి కమెంట్ చేశారు. పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండొద్దు అంటూ నారబోయిన నరసింహ కమెంట్ చేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య బోర్డర్లో ఉన్న దృశ్యాలను. అక్కడ గేట్స్ క్లోజ్ చేశారు, బోర్డర్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. పాకిస్తాన్ నుంచి ఎవరు భారతదేశంలోకి రావడానికి అవకాశం లేదు, భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళే అవకాశం కూడా లేదు. బోర్డర్ని క్లోజ్ చేస్తున్న దృశ్యాలు, ఆ లైవ్ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఇటు ఆర్మీ చీఫ్ ఈరోజు కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. కాశ్మీర్లో పరిస్థితులను సమీక్షించబోతూ ఉన్నారు. ఎల్ఓసి వెంబడి ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. అటు పంజాబ్లో ఒక బీఎస్ఎఫ్ జవాన్ని పాకిస్తాన్ రేంజర్లు తమ అదుపులోకి తీసుకున్నారు. కళ్ళకు గంతలు కట్టి, చేతులు కట్టి తమ అదుపులో ఉంచుకున్నారు. పంతల సైని మన దేశం కోసం చావడానికి కూడా మేము రెడీ సార్ అంటూ కమెంట్ చేస్తూ ఉన్నారు. శివ కమెంట్ చేశారు, వార్ బిగిన్స్ జై భారత్ అంటూ శివ కమెంట్ చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఆ కమెంట్స్ చూస్తూ ఉంటే భారత పౌరులు ఏ విధంగా రగిలిపోతూ ఉన్నారు కాశ్మీర్పై దాడి ఘటన నేపథ్యంలో అనే విషయం మనకి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా లేకుండా చేయాలి పాకిస్తాన్ని అంటూ కమెంట్ చేశారు. మల్లికార్జున్ అనే వ్యక్తి చేసిన కమెంట్స్ అది. జాన్ కమెంట్ చేశారు, అవసరమైతే మన దేశంలో ఉన్న యువతని కూడా దింపుదాం, మన దేశాన్ని కోసం మనం ఫైట్ చేద్దామంటూ, మన దేశాన్ని కాపాడదామంటూ జాన్ కమెంట్ చేశారు. జై భారత్ అంటూ దుర్గా ప్రసాద్ కమెంట్ చేశారు. ఆర్ఎంఎస్ భారత మాతాకి జై అంటూ కమెంట్ చేశారు. మేమందరం రంగంలోకి దిగుతామంటూ కస్తూరి నాగేశ్వరరావు కమెంట్ చేశారు. యూత్ 100% మంది అవసరమైతే రంగంలోకి దిగుతామంటూ ఆయన కమెంట్ చేశారు. నా దేశం కోసం నేను యుద్ధం చేసి చావటానికైనా రెడీ అంటూ కమెంట్ చేశారు. మజ్జి అని సింహాద్రి అప్పన మజ్జి, నా దేశం కోసం నేను యుద్ధం చేసి చావడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ కమెంట్ చేశారు. ఇలా చాలా కమెంట్స్ వస్తూ ఉన్నాయి. ఒక భావోద్వేగం కనిపిస్తూ ఉంది. ఇటు ఆర్మీ చీఫ్ కూడా ఈరోజు కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. త్రివిధ దళాలు కూడా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆర్మీ కూడా పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. వాళ్ళ యుద్ధ ట్యాంకులతో విన్యాసాలు చేస్తూ ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా సిద్ధంగా ఉన్నామని. ఇప్పటికే భారత్ విధించిన ఆంక్షలతో వాళ్లకు తాగటానికి నీటి కట్కట ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాల ముందు ఒంటరిగా మిగిలిపోతూ ఉన్నారు. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లన్నీ కూడా ఇప్పుడు కుప్ప కూలిపోతూ ఉన్నాయి. ఇక త్రివిధ దళాలు ముప్పేట దాడి ప్రారంభిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో రూపురేఖలు మారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇటు ప్రతిపక్ష నాయకులు కూడా కాశ్మీర్కి వెళ్ళాలని అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ కూడా ఈరోజు కాశ్మీర్కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉగ్రవాదుల కోసం కూంబింగ్ జరుపుతున్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు ఎక్కడెక్కడ నక్కి ఉన్నారు అనే సమాచారం తెలుసుకున్న ఆర్మీ అధికారులు
కూంబింగ్ జరుపుతూ ఉన్నారు. నిన్న ఆ కూంబింగ్ లో ఒక చోట ఉగ్రవాదులు నక్కి ఉన్నారు అనే సమాచారంతో ఆర్మీ అధికారులు అక్కడికి వెళితే ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారు. ఆ ఎదురు కాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ మరణించిన విషాదకర ఘటన కూడా చోటు చేసుకుంది. ఆర్మీ జవాన్ వీరమరణం పొందారు. ఒక ఆర్మీ జవాన్ BSF జవాన్ పాకిస్తాన్ దగ్గర ప్రస్తుతం బందీగా ఉన్నారు. ఆ జవాన్ను విడిపించడానికి ఒకవైపు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. మరోవైపు పాకిస్తాన్ మన దేశంపై ప్రపంచ దేశాల ముందు అసత్యాలతో విషం కక్కటానికి అత్యవసర సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈసారి మాత్రం భారత్ కొట్టే దెబ్బ పాకిస్తాన్ రూపురేఖలను మార్చేసే విధంగా ఉంటుంది. ఇక పాకిస్తాన్లో ఉగ్రమూకలను తయారు చేసే కర్మాగారాలకు అవకాశం లేకుండా భారత్ దెబ్బ కొట్టబోతోంది అనే చర్చ జరుగుతుంది. అలాంటి సంకేతాలే కనిపిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్పై ప్రతీకార దాడి ఏ విధంగా ఉండాలి అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. Mal dikkat medirgen diye. Mal dikkat medirgen diye. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.